ఐపీఎల్ చూసేవాళ్ళకి క్రికెట్ చూసేవాళ్ళకి ఫుల్ ఐడియా ఉంటుంది ఈ పాయింట్. ముస్తఫిజుర్ రెహమాన్ అనేవాడు డెత్ ఓవర్ బౌలింగ్లో తోపు అనమాట, పర్ఫెక్ట్గా వేస్తాడు. 9.2 కోట్లు పెట్టి, అంటే 9,20,00,000 పెట్టి కేకేఆర్ పర్చేజ్ చేసుకుంది అతన్ని. సో కేకేఆర్ ఓనర్ ఎవరు? షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్ బంగ్లాదేశ్ ప్లేయర్. ఎంతకీ అతను అసలు విషయం ఏంటంటే అతను బంగ్లాదేశ్ ప్లేయర్. సో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి చాలా అన్యాయం, చాలా డెఫినెట్గా జరగకూడదు. దానికి మనందరం ఎదిరించాలి, ఖండించాలి. అట్లా చేస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నీచులైన ఏ వర్గం వాళ్ళైతే చేస్తున్నారో, అక్కడ క్రిస్టియన్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్ చేస్తున్నారు, నాన్ హిందూస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం ఖండించాలి. దాన్ని ఏం చేయగలం అనేది డిప్లొమాటిక్ పరంగా ప్రభుత్వం మీద, మన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. తద్వారా మన ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా చూడాలి. అది వేరే టాపిక్. అయితే హిందువుల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి కేకేఆర్లో ఈయన్ని తీసుకున్నాడు కాబట్టి షారుఖ్ ఖాన్, కేకేఆర్ దానికి ఓనర్ కాబట్టి షారుఖ్ ఖాన్ 55% స్టేకే ఉంది. అతను దేశద్రోహి ఇప్పుడు. ఇది పాయింట్ మన వాళ్ళది. ఇంతకు మించి బాబోయ్ ఇంత దారుణం ఉంటుందా ఇంకేదన్నా అనిపించింది నాకైతే. ఎందుకంటే 55% స్టేక్ ఉంది ఫస్ట్ కేకేఆర్లో, మిగతా దాంట్లో కూడా జూహీ చావ్లాకు ఉంది. జూహీ చావ్లా హస్బెండ్ పేరు మర్చిపోయి, తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో మెహతా అని వస్తుంది ఆయన పేరు, సంజయ్ మెహతా ఏదో ఆయనకు ఉంది. ఆయన అయితే వాళ్ళిద్దరు హిందువులే మళ్ళీ. మరి వాళ్ళని ఎందుకు దేశద్రోహులు అనట్లేదు? ఇతను ముస్లిం కాబట్టి షారుఖ్ ఖాన్ దేశద్రోహి అంటామా? ఏది దొరికితే అది మాట్లాడతాం. నెంబర్ 1 వర్స్ట్ పాయింట్ అనమాట, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏదైతే ఆక్షన్ జరుగుతుందో ఆక్షన్లో వచ్చేటువంటి ప్రతి ప్లేయర్ని కూడా స్క్రీన్ చేసి అక్కడ పెట్టేది ఎవరు? బీసీసీఏ, ఐసీసీ, వీళ్ళే అక్కడ పెడతారు. సో ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బీసీసీఏ బోర్డు, భారత్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కదా అది. సో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇండియా, సారీ. సో వీళ్ళు ఎవరిని పెడతారు? వాళ్ళే స్క్రీనింగ్ చేసి ఎవడు ఈ క్యాండిడేట్ ఎవడు, ఏ దేశం వాడు, వీడు ఏం చేస్తుంటాడు, వీడు పొద్దున్న లేస్తే ఏ ప్రస్తుతం అనుకుంటాడు, ఇవన్నీ కనుక్కుని అని పెట్టాల్సిన బాధ్యత వాళ్ళది. పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. షారుఖ్ ఖాన్ చేసుకున్నా, మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా ఈ పెట్టిన లిస్టులోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అరే నువ్వు బంగ్లాదేశ్ నుంచి సైలెంట్గా ఇప్పుడే ఫ్లైట్ దిగావు కదా, నెమ్మదిగా వచ్చి అళ్ళలో పాటు దూరిపో, నిన్ను కూడా మేము ఆక్షన్ చేసేసుకుంటాం అంటే కుదరదు. అక్కడ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మొత్తం ఐసీసీ అండ్ బీసీసీ హ్యాండిల్ చేస్తారు. ఐసీసీ అండ్ బీసీసీ తరఫున ఉన్న వాళ్ళు అక్కడ ఆక్షన్ చేస్తారు. కేకేఆర్ తరఫున ఒకడు ఆక్షన్ చేయడు, మీ తరఫున నా తరఫున చేయడు, ఆర్సీబీ తరఫున, ఎస్ఆర్హెచ్ తరఫున, సిఎస్కే తరఫున నిలబడి ఆక్షన్లు చేయరు. ఐసీసీ అండ్ బీసీసీ తరఫున నిలబడి ఆక్షన్లు చేస్తుంటే వాళ్ళలో లిస్టులో వీళ్ళు కొనుక్కుంటారు. ఇది కదా. సో స్క్రీనింగ్ చేసినప్పుడు నిద్రపోతుందా మీ బీసీసీ? మీ అమిత్ షా కొడుకు నిద్రపోతున్నాడా జైషా? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది, ఆ బీసీసీ కూడా ఉంది కదా. దేశద్రోహం షారుఖ్ ఖాన్ అనద్దు నేను అట్లా అనండి. మరి వీళ్ళని ఎందుకు అనట్లేదు దేశద్రోహులని? జూహీ చావ్లాని ఎందుకు అనట్లేదు? ఇతన్ని ఎందుకు అంటే, ఒక ముస్లిం అయ్యేసరికి అక్కడ హిందూ అయ్యేసరికి వాడిని చంపుతున్నారే నీచంగా. ఇది కూడా అంతే తప్పు కదా. మరి దొరికితే షారుఖ్ ఖాన్ కూడా చంపుతారుగా, ఇదే రీజన్. ఇవాళ కాదు రేపు చంపుతారు, 100 సంవత్సరాల తర్వాత వెళ్తారేమో. ఆ వైలెంట్ స్టేజ్కి వెళ్ళడానికి ఇస్లాంకి ఒక 500 సంవత్సరాలు పట్టుండొచ్చు అబ్బా, హిందూయిజంకి ఇంకో 200 సంవత్సరాలు పట్టుద్దేమో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రిస్టియానిటీ ఇంకొక 1000 సంవత్సరాలు పడుద్దేమో, లేకపోతే 10 సంవత్సరాలను చేస్తారేమో వాళ్ళు. సో మేము తక్కువ ఎఫెక్ట్ చూపించాం, తక్కువ హేట్రెడ్ చూపించాం, వాడు ఏకంగా చంపేశాడు, మేము దేశద్రోహాన్ని ఊరుకున్నాం కదా అంటే అది అంతకుమించి మూర్ఖత్వం ఉంటుంది. ఇవాళ దేశద్రోహాన్ని రేపు హేట్రెడ్ చూపించి రేపు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కొట్టి ఒక వారం రోజుల తర్వాత, లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆయన కూడా చంపేస్తే ముస్లిం అని చెప్పేసి ఈ మూర్ఖత్వంగా ఉంటాయి. బీసీసీఐని కూడా దేశద్రోహానండి, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి. ఇది జరగాల్సినటువంటి అంశం. మూడోది నాకు అర్థం కాదు ఏంటంటే, రీసెంట్గానే మన జయశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ తెలుసు మనకి, లేజర్ మినిస్టర్. ఆయన ఎక్కడ కనపడినా కళ్ళలో లేజర్లు ఉంటాయి, మన వాళ్ళు ఇచ్చే హైప్కి, మన వాళ్ళు పెట్టే తమ్నైల్స్కి యూట్యూబ్లో. సో ఈ లేజర్ మినిస్టర్ జయశంకర్ ఢాకా వెళ్ళారు. ఫార్మర్ పిఎం బేగం ఖలీదా జియా యొక్క ఫ్యూనరల్కి అక్కడ ఉన్నటువంటి లీడర్ తారిక్ రెహమాన్ని కలవడానికి నేరుగా డిసెంబర్లో ఇదంతా జరుగుతోంది. డిసెంబర్లోనే ఆడిషన్ కూడా జరిగినట్టుంది, ఆప్షన్. ఇవన్నీ జరిగే టైంలోనే ఆయన కూడా వెళ్ళారు. మరి ఆయన ఎందుకు దేశద్రోహం అవ్వలేదు? దేశానికి సంబంధించిన డిప్లొమాటిక్ విషయాల మీద, ఎక్స్టర్నల్ అఫైర్ కోసం ఆయన వెళ్ళాలి, దాని బాధ్యత. వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతున్నాయనే దాని గురించి అక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానిది, ఇవ్వాలి. ఇచ్చింది, వెళ్ళారు, వచ్చారు. అలాగే ఇతను ప్రొఫెషనలిజంలో అతను ఎవరో అధికారులను పెట్టుకున్నాడు కేకేఆర్లో, వాళ్ళు ఆప్షన్లో తీసుకున్నారు. అలాగే బీసీసీఐ కూడా ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకొచ్చింది. సరే ఇక మీద వద్దని చెప్పింది, అతను వెనక్కి పంపించేయండి అతనికి అంది, పంపించేశారు. వాళ్ళ పర్స్లో 9.2 crore కూడా వెనక్కి యాడ్ అయిపోయింది. అయినా కానీ ఒకరిని పట్టుకుని ముస్లిం కదా అని షారుఖ్ ఖాన్ అయితే ఏంటి, ఆమిర్ ఖాన్ అయితే ఏంటి, ఇదే మాట మీరు ఒక హిందూ, మన హృతిక్ రోషన్ అనండి, ప్రభాస్ అనండి, వాళ్ళు హిందూస్, వాళ్ళని ఎవరన్నా ముస్లిం మాబ్ ఇట్లా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంటే వాళ్ళని కూడా మనం ఖండించాలి. ఇక్కడ పాయింట్ ఏ మతాన్ని అంటున్నారు, ఈ మతాన్ని ఆ మతాన్ని అని కాదు. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం, ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుకుంటున్నాము. ఒక ముస్లిం అయితే ఇలా టార్గెట్ చేయాలి, ఒక హిందూ అయితే ఇట్లా. అక్కడ అలాగే మనకు తేడా ఏంటారా? మనం కాస్తన్న విజ్ఞతతో ఉండాలి కదా. ఇప్పుడు ఈ వీడియోని నేను హైదరాబాద్లో కూర్చొని చేస్తున్నాను అనుకోండి అబ్బా,
వైజాగ్లో మా బావమరిదిని ఎవరో కొట్టారు దవడ మీద. ఆడి బావమరిది ఇక్కడ ఉన్నాడు, నేను కొడతానా? ఎంత వరస్ట్ ఉంటుంది అసలు. లేకపోతే ఈయన తిడతానా నేను? అట్లా ఎందుకు చేశాడు మీ వాడని ఈయన తిడతానా? వెళ్ళి కుదిరితే ఆడిని ఏమన్నా పేగలగాలి, లేకపోతే వీడిని ఉపయోగించుకునో, లేకపోతే మన అధికారాలు ఉపయోగించుకో, లేకపోతే కుదిరితే మనమే వెళ్ళటం వైజాగ్ ఏదో చేసుకోవాలి. ఇదో పద్ధతి. లేకపోతే హైదరాబాద్లో ఉన్న ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్య ఇష్యూ అనుకోండి పెద్దది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళ మీద మనం ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళని ఏమన్నా ఊడబొడిచేలాగా చేయగలగాలి. ఇది ఈ ప్రాసెస్, ఒక ప్రొసీజర్. సంబంధం లేకుండా ఇక్కడున్న వాడిని తిట్టడం ఎంత మూర్ఖత్వం, ఇక్కడ ఉన్న వాడిని కొట్టడం ఎంత మూర్ఖత్వం, అది కూడా అంతే మూర్ఖత్వం అనిపించింది నాకు. అందువల్ల ఇవి చేయడం జరుగుతుంది, ఈ వీడియో చేయడం. మీకేమనిపించింది ఈ అంశం గురించి కామెంట్ చేయండి.